హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్. బీరకాయ పైన పొట్టుతో ఇలా ఒకసారి పచ్చడి చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ కూడా చేసుకొని తినేంత రుచిగా ఉంటుంది. ఎలా చేయాలో ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి. బీరకాయ పైన మనం తొక్కలు తీసేస్తాం కదండి. అలా తీసిన తొక్కల్ని శుభ్రంగా ఒకసారి సాల్ట్ వాటర్తో క్లీన్ చేశాక తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోండి. అలా క్లీన్ చేస్తే పైన మనకి ఏమైనా డస్ట్ అది ఉన్నా కూడా శుభ్రంగా క్లీన్ అయిపోతుంది. బీరకాయలు అనేవి లేత బీరకాయలు అయితే పైన తొక్క కూడా మనకి లేతగా ఉండి పచ్చడి చేసేటప్పుడు చాలా మంచి కన్సిస్టెన్సీ, స్మూత్నెస్ అనేది వస్తుందండి. మరి ముదరదైతే అంత బాగోదు. ఇప్పుడు ఈ చట్నీలోకి ముఖ్యంగా టమాటాలని, పచ్చిమిరపకాయలని, వెల్లుల్లిపాయ రెబ్బల్ని తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుందండి. నేను తీసుకున్నవి చాలా చిన్నవి కాబట్టి ఒక 25 వరకు తీసుకున్నాను. అలానే ఒక కంప్లీట్ వెల్లుల్లిపాయని ఇలా రెబ్బలుగా విడదీసి పక్కన పెట్టి ఉంచుకోవాలి. అలానే 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టి ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా విడదీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బల్ని, పచ్చిమిరపకాయల్ని, టొమాటో ముక్కల్ని కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో యాడ్ చేసిన పచ్చిమిరపకాయలకి లైట్గా చిన్న ఘాటైనా పెట్టండి, లేదంటే మధ్యకైనా కట్ చేసి వేసుకోండి. డైరెక్ట్గా అలానే వేసేస్తే అవి ఫ్రై అయ్యేటప్పుడు పేలుతాయండి. అలానే ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి. వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా దంచి వేసుకుంటే వేసుకోవచ్చు, కానీ టొమాటోలో నుంచి వాటర్ అనేది వచ్చి అవి జస్ట్ మనకి బాయిల్ అవుతాయండి, మగ్గుతాయి. అందుకని అవసరం లేదు, దంచుకొని వేయక్కర్లేదు. ఇవన్నీ మగ్గడానికి సరిపడా సాల్ట్ని వేసుకొని ఒకసారి టోటల్గా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు అందులో నుంచి వాటర్ అనేది బయటకు రిలీజ్ అవుతున్న టైంలో ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కల్ని కూడా చిన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. అప్పుడు మనకి త్వరగా మగ్గుతాయి. ఒకసారి వేసేసుకున్న తర్వాత టోటల్గా మిక్స్ చేసుకోవాలండి. బీరకాయ తొక్కలు కూడా మనం ఉడికించే కొద్దీ కూడా మగ్గిపోయి మెత్తబడి మనకి క్వాంటిటీ అనేది తగ్గుతూ వస్తుంది. త్వరగా మగ్గిపోవడానికి ఇలా మూత పెట్టి మంటని సిమ్లోకి టర్న్ చేసి అలా ఒక 5 to 10 minutes అలా మగ్గిస్తూ ఉంటే బీరకాయ తొక్కలు అనేవి మెత్తబడి ఇలా సాఫ్ట్గా అవుతూ ఉంటాయండి. మీకు చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఇలా గరిటెతో కట్ చేస్తే మనకి రెండుగా విడిపోవాలి. ఇలా విడితే కరెక్ట్గా మనకి ఇవి మగ్గిపోయినట్టు అర్థం. ఇవి ఇలా మగ్గిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా ఇందులో వేసేసి మగ్గించుకోవాలి. చూసారు కదండి, ఇప్పుడు మనం వేసిన బీరకాయ తొక్కు అనేది మొత్తంగా చక్కగా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకొని సరిపడా ఉప్పుని కానీ సాల్ట్ని కానీ వేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకుంటూ మీకు తగిన కన్సిస్టెన్సీలోకి బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ అయిన తర్వాత ఒక గుప్పెడు వరకు కొత్తిమీరను కూడా వేసుకొని ఒక పల్స్ ఇవ్వండి, అంతే. ఒక్క నలిగితే సరిపోతుంది. మనం ఫైనల్గా వేసిన కొత్తిమీర మంచి ఫ్లేవర్ ఇస్తుందండి చట్నీకి, చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒక గిన్నెలోకి తీసేసుకొని దీంట్లోకి మనం తాలింపు అనేది పెట్టుకుంటే పచ్చడి యొక్క టేస్ట్ మరింత టేస్టీగా ఉంటుంది.
ఇలా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకుంటే పచ్చడి అన్నంలోకి కానీ టిఫిన్స్లోకి కానీ చాలా బాగుంటుందండి. మీరు ఇంకొంచెం థిక్గా కావాలనుకుంటే వాటర్ తగ్గించుకోవచ్చు. అదే టిఫిన్స్లోకి ఇంకొంచెం లూజ్గా పల్చగా కావాలి అని అనుకుంటే వాటర్ యాడ్ చేసుకుంటూ ఇంకొంచెం పల్చగా కూడా చేసుకొని టిఫిన్స్లోకి సర్వ్ చేసుకోవచ్చు. బీరకాయలో కంటే కూడా బీరకాయ పైన ఉన్న పొట్టులో ఉండే ఫైబర్ కంటెంట్ కానివ్వండి, వైటమిన్స్, మినరల్స్ కూడా అధికంగా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు పోపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, సాయి మినపప్పు, పచ్చి శనగపప్పు, జీలకర్ర, కొంచెం ఇంగువ, ఎండుమిరపకాయలు, అలానే కరివేపాకు వేసుకొని ఇవన్నీ ఫ్రై అయ్యాక చట్నీలో వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకసారి ట్యాప్ చేస్తే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు ఈజీగా నా వీడియోస్ని మీరు వాచ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.